because he pinched me. I like it. Bye. Bye. Welcome back to Harshita's Happy Home. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఫ్యామిలీ మొత్తానికి ఫ్లూ షాట్ తీసుకుందామని చెప్పి వచ్చాము హాస్పిటల్కి. సో ఇక్కడ ఇంకా వింటర్ స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా మనందరము కేర్ఫుల్గా ఉండాలని చెప్పి ఇంకా పిల్లలకి వాళ్ళతో పాటు మాకు కూడా ఫ్లూ షాట్ తీసుకుంటున్నాము. సో ఇక్కడ హాస్పిటల్ బ్యాక్ సైడ్ రమ్మన్నారు. ఇలా బ్యాక్ సైడ్ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చి ఒక్కొక్కళ్ళకి ఫ్లూ షాట్ ఇస్తారు. చూస్తుండండి. We have sleep system already. Turn down, yep. Okay. I'm gonna go just like this. All right, you're all done. All right. Thank you. That's it. You get a cool Band-Aid, yeah. Shian, what is this? Band-Aid for me. Okay, buddy, ready? Yeah. Okay, so I'm going to clean first. I need you not to move, okay? Okay. All right, just one quick little pinch. I don't want you to look though, okay? Can you look this way? Be nice and brave. Okay, one quick pinch, okay? Okay. That's it. Ow. I know. Well done. Oops. It's over, Nana. Wow, now I can give you your Band-Aid. Wow, thank you. You're welcome. Wow. There you go. All right. Little one is sleeping. You did so good. You're fine. I know. Very much. Don't be sad. Band-Aid. Pinch it. Shian, what did you get? Band-Aid. No, before that. It's a flu. Flu shot. I got flu shot because he pinched me. I like it because I'm so sad. I'm so angry because you know what? I get a Band-Aid. Flu shot. Is it painful? Yeah. Pinch But it is so But you didn't cry dangerous. kada, Shriyan. Pinch it is so dangerous. Got a flu shot. Now it's time to go? ఎస్. సో ఫ్లూ షాట్ అయితే అయిపోయింది, అందరం తీసుకున్నాము. ఇంకా ఇప్పుడు మాల్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అవుతున్నాము. వెదర్ అయితే చాలా బాగుంది. సో అలా లాంగ్ డ్రైవ్గా అలా వెళ్ళి మాల్కి వెళ్దామని ప్లాన్ చేసాము. ఇప్పుడు మాల్లో అయితే మనకి హాలోవీన్ డెకరేషన్ అంతా కూడా చాలా బాగుంటుంది. హాలోవీన్ ఇప్పుడు అక్టోబర్ ఎండింగ్లో వస్తుంది. సో మాల్కి వెళ్ళిన తర్వాత మీకు ఆ డెకరేషన్ అంతా కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. దిస్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ ఫ్యామిలీ వ్లాగ్ అండి. రిహాన్ శ్రియాన్ని ఇష్టపడే వాళ్ళు ఈ వ్లాగ్ని అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. సో వీడియో స్టార్టింగ్లో చూసినట్టయితే ఫ్లూ షాట్ తీసుకున్నాం కదా, అది ఇంకా ఇక్కడ అమెరికాలో వింటర్ స్టార్ట్ అవుతూ ఉంటే అందరూ ముందే ప్రికాషనరీ మెజర్ లాగా కంపల్సరీ తీసుకుంటారు. అండ్ ఇప్పుడు కోవిడ్ కూడా ఉంది కాబట్టి కంపల్సరీ తీసుకుంటే మంచిది. ఎందుకంటే అది మళ్ళీ మనకి ఎఫెక్ట్లోకి వచ్చేసరికి ఒక మినిమం 2 weeks పడుతుంది. సో ఈ 2 weeksలో మన బాడీ కూడా దానికి అడ్జస్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడైతే మేము జస్ట్ ఆ రోజు వెదర్ చాలా బాగుంది అని చెప్పి కొంచెం లాంగ్ డ్రైవ్ లాగా వెళ్దాము అనిపించింది. బట్ బాగా వర్షం పడుతుంది అని చెప్పి ఇంకా దగ్గరలో ఉన్న ఒక చిన్న మాల్ దగ్గరలో ఆగాము. సో మాల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంటి దగ్గరలో ఒక మాల్ ఉంటుంది, దానికి వచ్చాము. కానీ వచ్చే దారిలో ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది. మేము ఇంటి నుంచి స్టార్ట్ అయినప్పుడైతే వెదర్ చాలా బాగుంది. అలా లాంగ్ డ్రైవ్గా ఇలా వెళ్తూ ఉందాంలే మాల్కి వెళ్ళి అని అనుకున్నాము. కానీ ఇంకా బాగా వర్షం స్టార్ట్ అయిపోయింది. సో కొంచెం తగ్గుద్దేమోనని వెయిట్ చేస్తున్నాము. చూస్తూ ఉండండి.
I put my seatbelt on and let's go to that train market show. యా బట్ ఇట్స్ రైనింగ్ కదా, వి షుడ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. కొంచెం సేపు ఆగాక వెళ్దాం, ఓకే? వర్షం తగ్గాక వెళ్దాం, ఓకే? Rihan, Mama, I could have వెళ్దామా? Just we'll take some photo. అక్టోబర్ ఎండింగ్లో హ్యాలోవీన్ ఫెస్టివల్ ఉంది ఇక్కడ. సో హ్యాలోవీన్ ఫెస్టివల్ ఉంటే ఆల్మోస్ట్ 2 వీక్స్ 3 వీక్స్ ముందు నుంచి ప్రతి ప్లేస్లో, మాల్స్లో కానీ ఎక్కడైనా కానీ బాగా డెకరేట్ చేస్తారు పంప్కిన్స్తో. వాళ్ళకి పంప్కిన్తో ఏదో సిగ్నిఫికెన్స్ ఉంది హ్యాలోవీన్కి. సో బాగా డెకరేట్ చేస్తారు. సో ఇలా డెకరేషన్ కూడా చాలా బాగుంది మేము వెళ్ళిన ప్లేస్లో. సో ఆ రోజు ఇంకా మీకు చూపిద్దామని చెప్పి వ్లాగ్ స్టార్ట్ చేశాను. కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు హ్యాలోవీన్ ఫెస్టివల్కి. బాగా వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క కిడ్ ఒక్కొక్క కాస్ట్యూమ్ వేసుకొని ప్రతి ఒక్క అంటే కమ్యూనిటీలో ఉన్న ఎవ్రీ హౌస్కి వెళ్తారు. ట్రిక్ ఆర్ ట్రీట్ లాగా చేస్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏదన్నా చాక్లెట్స్ ఇవ్వాలి, ఇవ్వకపోతే మిమ్మల్ని ట్రిక్ చేస్తాము అని చెప్పి ఫన్నీ వేతో చేస్తూ ఉంటారు. బాగా ఎంజాయ్ చేస్తారు కిడ్స్. సో చాక్లెట్స్ అవన్నీ కలెక్ట్ చేసుకొని బాగా ఆ రోజంతా కూడా బాగా కమ్యూనిటీ అంతా తిరిగి మంచి మంచి కాస్ట్యూమ్స్తో ఫొటోస్ దిగుతారు. చాలా బాగుంటుంది. బట్ నాకు తెలిసి ఈ ఇయర్ అయితే ఇంకా కోవిడ్ వల్ల పాపం కిడ్స్ కూడా అవన్నీ మిస్ అయిపోతూ ఉంటారు. నా వ్లాగ్స్ కనుక స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుస్తుంది. నేను ఆల్మోస్ట్ 1 month 1.5 month ఏ వీడియో పెట్టలేదు. ఎందుకంటే ఇలానే కొంచెం పిల్లలతో కొంచెం స్ట్రెస్ అవుట్ అయ్యాను. సో వ్లాగ్ చేయడం అంటే కొంచెం టఫ్ అనిపించింది. సో కొంచెం బ్రేక్ తీసుకున్నాను. అండ్ ఆఫ్టర్ సో మెనీ డేస్ ఇలా బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత ఇలా వెదర్లో ఈ డెకరేషన్ అంతా మీకు చూపిద్దామని చెప్పి మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో ఏంటి అంటే నేను ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. నాలాగా ఎవరన్నా ఫీల్ అవుతూ ఉన్నా, ఇదే పొజిషన్లో ఎవరైనా ఉన్నా కిడ్స్తో, ఈ కోవిడ్లో పిల్లలు 24 hours ఇంట్లోనే ఉంటారు కాబట్టి బాగా స్ట్రెస్ అవుట్ అవుతూ ఉన్న పేరెంట్స్కి వాళ్ళకి టైం ఇవ్వండి. వాళ్ళు ఏదైనా బాగా గొడవ చేస్తుంటే కొంచెం ఎక్కువ పేషెన్సే కావాలి మనకి. పేషెన్స్తోనే డీల్ చేస్తూ ఉండాలి వాళ్ళతో. ఇప్పుడు వెదర్ చాలా బాగుంది. ఇక్కడ హ్యాలోవీన్కి బాగా డెకరేట్ చేశారు. అండ్ పైన మీరు చూస్తే లైటింగ్స్ కూడా ఉన్నాయి. ఇంకొంచెం ఒక 1 hour ఆగితే లైట్స్ కూడా వేస్తే చాలా బాగుంటుంది డెకరేషన్తో పాటు వెదర్ కూడా చాలా బాగుంది. కొంచెం కొంచెం చినుకులు పడుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఈవినింగ్ అయితే విత్ 2 పిల్లలతో. సో ఇందాక పేషెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు మన పేషెన్స్ని అయితే చాలా టెస్ట్ చేస్తూ ఉంటారు పిల్లలు. ఇదివరకంటే స్కూల్కి వెళ్ళే వాళ్ళు, మనకి కొంచెం టైం ఉండేది మన వర్క్స్ చేసుకోవడానికి. కానీ ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల వాళ్ళు ఇంకా 24 hours ఇంట్లోనే ఉంటూ ఉంటారు. వాళ్ళకి అలా ఇంట్లోనే ఉంటే వాళ్ళకి బోర్ కొట్టేస్తూ ఉంటుంది, మనల్ని విసిగిస్తూ ఉంటారు. సో మనకి ఏంటంటే ఈ టైంలో పేషెన్స్ ఎక్కువ ఉండాలి. సో మన స్ట్రెస్ అంతా పిల్లల మీద చూపించడం కరెక్ట్ కాదు. వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి, అర్థం చేసుకుంటారు. అండ్ సమ్ పాయింట్ కెరీరా కిడ్సా అని ఆలోచించే స్టక్ అయ్యే పేరెంట్స్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. ఒకదానికోసం ఒకటి వదులుకోకండి. ఎందుకంటే మీరు లైఫ్లో ముందుకెళ్ళినప్పుడు కిడ్స్ కోసం కెరీర్ని వదులుకున్నా బాధపడతారు, అలానే కెరీర్ కోసం కిడ్స్ని వదులుకున్నా బాధపడతారు.
ఇష్టపడతారు. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళండి. అలానే నాకు కూడా ఎప్పటి నుంచో వ్లాగింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది, కానీ కిడ్స్తో పాసిబుల్ అవ్వదు అని చెప్పి నేను స్టార్ట్ చేయలేదు. బట్ ఇంకా అలా చూసుకుంటూ వెళ్తే పాసిబుల్ అవ్వదు అని చెప్పి మెల్లగా స్టార్ట్ చేశాను వ్లాగింగ్. అండ్ ఇది ఇక్కడ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే మనం డైలీ వీడియోస్ పెట్టాలి, కానీ అది కిడ్స్తో పాసిబుల్ అయితే అవ్వదు. Because Shreyan, cookies are great American cookies. అక్కడ మీరు AMC చూస్తున్నారు కదా, అది ఒక మూవీ థియేటర్ ఇక్కడ. సో శ్రియాన్ని 3 years ఉన్నప్పుడు మూవీ చూసాడు అక్కడ, టాయ్ స్టోరీ అన్న మూవీ. సో ఎప్పుడు అడిగినా వాడు ఇక్కడ ఏం మూవీ చూసావు అంటే ఆల్మోస్ట్ 1 year పైన 1.5 year అవుతుంది వాడు చూసి. అయినా కూడా ఇంకా గుర్తుపెట్టుకొని మరీ చెప్తాడు టాయ్ స్టోరీ చూశాను అని ఇక్కడికి రాగానే. శ్రియాన్ ఏ మూవీ చూసావు నాన్న AMCలో? Toy Story. వావ్, యూ స్టిల్ రిమెంబర్, నీకు బాగా గుర్తే. Who all went, Nana? Toy ఎవరెవరు Story. వెళ్ళారు టాయ్ స్టోరీకి? Nana, Shreyan. యూట్యూబ్ సక్సెస్ గురించి అని కాదు, కానీ నా మెమరీస్ కోసం అని ఇంకా వ్లాగ్స్ అయితే నేను చేయడం స్టార్ట్ చేశాను. ఐ హోప్ యూ ఆల్ లైక్ దెమ్. బయట పిల్లలతో వచ్చాం కదా, సో చాలా ప్రికాషన్స్ తీసుకుంటూనే ఉన్నాము. శానిటైజ్ చేసుకుంటున్నాము, వాళ్ళ హ్యాండ్స్ కూడా శానిటైజ్ చేస్తున్నాము. అండ్ ఎక్కడ ఏం టచ్ చేయనీయకుండా నేను వాళ్ళ హ్యాండ్స్ పట్టుకొనే ఉన్నాను. సో చాలా ప్రికాషన్సే తీసుకొని బయటకు వచ్చాము. అండ్ మీరందరూ కూడా బాగున్నారు, హెల్తీగా ఉన్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. బయట క్రౌడ్ కూడా ఎక్కువ లేని టైంలోనే బయటకు తీసుకొచ్చాము పిల్లల్ని. కోవిడ్ టైంలో ఫస్ట్ టైం ఇలా పిల్లలతో బయటకు వచ్చాము. ఇంట్లోనే ఉంటే బోర్ కొట్టేస్తుందని చెప్పి కొంచెం వాళ్ళని బయటకు తీసుకొద్దాము అన్న థాట్తో చాలా ప్రికాషన్స్ తీసుకొని వచ్చాము. వర్షం బాగా పెద్దదైపోతుంది, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళే దారిలో మధ్యలో ఒక ఇండియన్ షాప్ దగ్గర ఆగొచ్చు. సో ఆగి అక్కడ కూడా షూట్ చేయడానికి ట్రై చేస్తాను, పిల్లలు కోఆపరేట్ చేస్తే. సో ఇంక ఇక్కడ ఈ మాల్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. చాలా మంచి రిఫ్రెషింగ్ ఈవినింగ్ లాగా ఉంది, వెదర్ చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో ఫ్యామిలీతో మంచి టైంని స్పెండ్ చేశాము. దగ్గరలో మాకు కాకినాడ ఏరియా వాళ్ళది ఒక స్వీట్ షాప్ ఉంది. చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి వీళ్ళకి. మారుతి ఫుడ్స్ వీళ్ళది ఒక షాప్ నేమ్. సో ఒక ఆంటీ అంకుల్ ఇద్దరే వాళ్ళే ప్రిపేర్ చేస్తారు స్వీట్స్. సో ఫస్ట్ టైం వెళ్ళాము, మా ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇక్కడ స్వీట్స్ అంటే వెళ్ళాము. చాలా బాగున్నాయి నిజంగా. సో ఆంటీ అంకుల్ పేషెంట్స్కి ఈ ఏజ్లో వాళ్ళు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ నిజంగా. ఒకసారి అనుకున్న ప్రకారం రాలేదు, అనుకున్న ప్రకారం వాడికి పార్సిల్ అందలేదు. కూర్చున్నాడు కూర్చున్నాడు, మోసం చేస్తావా? నన్ను మోసం చేసావు లేదా పంపించాను అంటే అక్కడెక్కడ నేను పట్టుకుంటాను. ఎక్కడ ఉంటారు? మినియాపోలిస్లో. Mommy, music. What's that music? ఏ మ్యూజిక్ శ్రీ అనేది? మీరు కనుక నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే అక్కడ కూడా ఫాలో అవ్వండి. నా ఐడి వచ్చేసి హర్షిత హ్యాపీ హోమ్. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. సో మీలో ఎవరైనా ఇక్కడ అట్లాంటా ఏరియాలో ఉంటున్నట్టయితే ఈ మారుతి ఫుడ్స్ స్వీట్ షాప్ని ఒక్కసారి తప్పకుండా విజిట్ చేయండి. నా సబ్స్క్రైబర్స్లో చాలామంది శ్రీయాన్ రిహాన్ని వీడియోలో చూపించండి అంటున్నారు. మీరందరూ వీళ్ళ మీద చూపించే లవ్కి చాలా థ్యాంక్ యూ. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తాను. ఒక లైక్ చేయండి, సో దట్ మీకు ఇలాంటి వీడియోస్ ఇష్టమైతే నేను ఇంకొన్ని చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను.
సో ఇలాంటి వీడియోస్ కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, లైక్ చేయండి, అలానే కింద మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. మళ్ళీ మీ ముందుకు ఒక మంచి వీడియోతో వస్తాను. సీ యూ ఆల్ వెరీ సూన్. కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్. Bye. బాయ్.